పేరు కైలాస శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు మనం ముద్దుకూరుపేట మండలంలో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా మన ఇందుకూరుపేట మండలంలో పోలీసులు తీరు చూస్తుంటే పూర్తిగా లా అండ్ ఆర్డర్ విప్లవం అయిపోయింది. అది ఎందువల్ల అంటే వినాయక చవితి సందర్భంగా ఎంతోమంది వినాయకుడు విగ్రహాలు కానీ ప్రజలు కానీ ఎంతోమంది తండోపతండాలుగా అక్కడికి పోయి సముద్ర స్నానానికి వెళ్తున్నారు. వాళ్ళలో ఈ మధ్య ఆదివారం రోజు నిన్న ఒక 3 యువకులు మనకి సముద్రం ఒడ్డునే ఏదో చిన్న గుంట ఉండిందంట. ఆ గుంటలో పడిపోవడం, అది తీసుకొని వెళ్ళిపోవడం అట్లా జరిగింది. కనీసం అక్కడ పోలీసులు అక్కడ పక్కనే గుంట ఉండేది కూడా వీళ్ళు దాన్ని చూసి దానికి ఏదన్నా అడ్డు పెట్టడమో లేకపోతే ఆ గుంట ఉండేది దాని చుట్టూ ఏదో ఒకటి చేయడం కూడా చేయలేకపోయారు. తర్వాత ఏదో అక్కడ వాళ్ళు నేను అడిగా ఫోన్ చేసి ఏంది ఇట్లా జరిగింది, అసలు ఎక్కడ జరిగింది, మాకు తెలియదు అంటున్నారు. మన వాళ్ళ పిల్లకాయలను అడిగాం, మన మండలంలో ఒక విలేజ్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, మేమే తీసుకొచ్చాం, బయటికి తీసుకొచ్చి ఇచ్చేసాము. ఒక అతనేమో హాస్పిటల్లోనే ఉన్నాడు. కాకపోతే దేవుడి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల బాగుంది, ఇబ్బంది లేదు, ఈరోజు డిశ్చార్జ్ అయిపోతారు. ఆ విధంగా వీళ్ళు పోలీసులు పూర్తిగా అక్కడ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కనీసం అవుట్ పోస్ట్లో విధులు నిర్వహించేదానికి కూడా వీళ్ళకి ఖాళీ లేదు. తర్వాత ఈ మధ్య ఆయన కొత్తగా ఎస్ఐ గారు తిరుపతి గారు వచ్చారు. ఆయన ఒక కంప్లైంట్ 1వ తారీఖు ఇస్తే ఆ కంప్లైంట్ కనీసం అది 12వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు ఎమ్మెల్యే గారి దృష్టికి మెసేజ్ పెట్టి తీసుకొని వెళ్ళిన తర్వాత 13వ తారీఖు క్లోజ్ చేశారు. అది క్షమాపణ చేయడం మళ్ళీ అది పెద్ద సమస్య కాదు. వాళ్ళు అడిగింది క్షమాపణ చెప్పించమన్నారు. మమ్మల్ని కొట్టారు కదా, క్షమాపణ చెప్పించమంటే దానికి 13 రోజులు టైం పట్టింది. ఎందుకంటే ఆయన చేయలేకపోతున్నాడు. చేయలేనప్పుడు అసలు మామూలుగా సెలవు పెట్టేసి ఇంటికాడ ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరికి అప్పచెప్పి చేయించవచ్చు. పూర్తిగా అసలు అది అప్పుడు మీకు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా పోలీస్ వ్యవస్థ మన మండలంలో పనిచేస్తుందని. అంతకుముందు ఎప్పుడు ఈ విధంగా లేదు. మరి అసలు ఈ మధ్య అసలు మరీ ఘోరంగా. తర్వాత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇసుక తోలకుండా ఆపడం ఎన్ని కఠినంగా ఉండమని చెప్తున్నారు. కనీసం దాన్ని ఆపడంలో కూడా వీళ్ళు పూర్తిగా విఫలం అయిపోయింది. ఎవరి పాటుకోళ్ళు యథాచ్ఛగా తోలుతున్నారని ఇన్ఫర్మేషన్. అంటే సబ్ కదా చూడాల్సింది పోలీసులకి. వీళ్ళకి కూడా కొద్ది గొప్పలు ఉంటుంది కదా, పూర్తిగా వాళ్ళు ఉంది. తర్వాత వీళ్ళకి కూడా అవకాశం ఉంది కదా, వీళ్ళు ఆపే ఇది ఉంది కదా, దానివల్ల వీళ్ళు కూడా ఆపలేకపోతుంది. అంటే ప్లస్ వీళ్ళకి కూడా ఉంది కదా. అంటే ఈ పోలీసు వ్యవస్థ విఫలం అయ్యే దాంట్లో అంటే దీంట్లో కూడా అది ఒక తప్పు అనేది మనం చెప్పే విషయం. పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలం అయిపోయింది. అసలు వాళ్ళు ఏందో అసలు ఒక్కొక్కరు తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది కానీ వాళ్ళకి తెలియడం లేదు. ఈ విషయాన్ని ఏంటంటే మనం ఇంకా సిఐ గారికి, మన ఎస్పీ గారికి, తర్వాత మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ గారికి తీసుకెళ్ళి ఈరోజు సిఐ గారికి, ఎస్పీ గారికి ఇద్దరికి కూడా ఈరోజు సెలవు కాబట్టి వాట్సాప్ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతాం. మన ఎస్ఐ గారు నాయకులతో కలిసి ఇప్పుడు మామూలుగా దేవుడి దగ్గరికి పోకూడదని మనం అనం, కానీ దేవుడి దగ్గరికి పోవచ్చు. ఆయన విడిగా నాయకులతో కలిసి దేవుడి కాడికి తిరిగి చేసే అంత నాయకులతో కలిసి తిరిగే అంత టైం ఉంది, కానీ ఈ జనాల సమస్యలు తీర్చి అంత టైం ఆయనకు లేదు. నాయకులతో కలిసి ఆయన దేవుడి కాడికి పోవాలంటే విడిగా ఆయన పోయేసి చేసుకోవచ్చు. నాయకులతో కలిసి తిరిగే అంత అవసరమే ఉంది మనకి. మామూలుగా దేవుడు ఇప్పుడు అసలు ఎంత బిజీగా ఉండి ఈ టైంలో ఇంత బిజీ షెడ్యూల్లో వినాయక బొమ్మలన్నీ సముద్రం దగ్గరికి వస్తుంటే ఈ టైంలో మన సార్ గారు ఎంత బిజీగా ఉండవచ్చు.